మంత్రి సీతక్క నియోజకవర్గం ములుగులో రైతు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. గ్రామ సభలో అధికారుల ముందే రైతు బల్వన్ మరణానికి ప్రయత్నించాడు. ప్రభుత్వ పథకాలకు అనర్హుడు అంటూ దరఖాస్తును తిరస్కరించారు అధికారులు. దీంతో అధికారుల తీరుతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు కుమ్మరి నాగేశ్వరరావు. అధికారుల ముందే పురుగుల మందు తాగి బల్వన్ మరణానికి పాల్పడ్డాడు రైతు నాగేశ్వరరావు. పరిస్థితి ఒకసారి అక్కడ విజువల్స్ మీరే చూడండి. రైతు నాగేశ్వరరావుకి సంబంధించి అధికారుల ముందే పురుగుల మందు తాగి బల్వన్ మరణానికి పాల్పడ్డాడు. ఒకసారి అక్కడ ఏం జరిగిందో చూద్దాం. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. రైతు కుమ్మరి నాగేశ్వరరావు బల్వన్ మరణానికి ప్రయత్నించాడు, పాల్పడ్డాడు. మంత్రి సీతక్క నియోజకవర్గం ములుగులో రైతు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డం ఒక్కసారిగా సంచలనంగా మారింది. గ్రామ సభలో అధికారుల ముందే రైతు ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించాడు. ప్రభుత్వ పథకాలకు అనర్హుడు అంటూ దరఖాస్తును స్వీకరించారు అక్కడి అధికారులు. దీంతో అధికారుల తీరు మీద తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఒక్కసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేశాడు, అక్కడ వారితో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోని రైతు కుమ్మరి నాగేశ్వరరావు పురుగుల మందు తాకి బలవన్ మరణానికి యత్నించాడు. అధికారుల ముందే పురుగుల మందు తాగేశాడు. దీంతో రైతు నాగేశ్వరరావు పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం నాగేశ్వరరావు ఆరోగ్యం ఎలా ఉంది, అట్ ద సేమ్ టైం అక్కడ ఎటువంటి సినారియో ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి వెంకటరత్నం అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. వెంకటరత్నం, ప్రస్తుతం నాగేశ్వరరావు ఆరోగ్యం ఎలా ఉంది? ప్రస్తుతానికైతే ఆరోగ్యం ఎలకగానే ఉంది. పురుగుల మందు తాగడంతో కొంత ప్రాణాపాయ స్థితి ఉంటుందని భావించినటువంటి అక్కడ స్థానికులుగా ఉట్టిన ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం 108 లో తరలించినటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ దాదాపు గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి ప్రచారం గ్రామ సభల ద్వారా అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పి ఇక్కడ అధికారులు అలాగే ప్రభుత్వం చెప్తున్నటువంటి నేపథ్యంలో గ్రామ సభలు ఇక్కడ కేవలం కాంగ్రెస్ సభలుగానే మారుతున్నాయన్నటువంటి ఒక ఆందోళన మాత్రం ప్రతి గ్రామంలో కనిపిస్తున్నది. కొన్ని గ్రామాలలో మాత్రం సజావుగా సాగుతుంది. కానీ అసలైన లబ్ధిదారులకు ఎట్లాంటి న్యాయం జరగడం లేదన్నటువంటి ఒక వాదన మాత్రం చాలా తీవ్రంగా మనకు వినిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ తను కూడా గతంలో కూడా ఎన్నోసార్లు నేను ఇందిరమ్మ ఇళ్లకు అలాగే అన్ని రకాల అర్హులు అయినప్పటికీ కూడా నాకు ఎట్లాంటి న్యాయం జరగలేదు, ఎలాంటి ప్రభుత్వ పథకాలు కూడా నాకు అందడం లేదన్నటువంటి ఒక ఆందోళన మాత్రం ఈ రోజు కూడా తను వినిపించడం జరిగింది. గతంలో ఎన్నోసార్లు చెప్పినప్పటికీ రిజెక్ట్ చేశారు. కానీ ఎందుకు ఇట్లా చేస్తున్నారని చెప్పి అధికారుల్ని అక్కడ నుండి నిలదీసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అధికారులు కూడా తను ఇంతకంటే ఎక్కువ మంది లబ్ధిదారులు ఉన్నారన్నటువంటి నేపథ్యంతో కూడా దాన్ని తిరస్కరించినట్టుగా తెలుస్తుంది. దీంతో వెంటనే ఎన్నిసార్లు అయినా సరే ఈ ప్రభుత్వంలో కానీ అసలు ఈ ప్రభుత్వ పథకాలు నిజంగా అసలైన అర్హులకు లబ్ధిదారులకు అందదు, ఇవి ఒక సముచితంగా ఉండట్లేదన్నటువంటి ఒక ఆందోళనతో మనస్తాపానికి గురైనటువంటి తను ఇప్పుడు వెంటనే వెళ్ళి కొత్తూరు కుమ్మరి నాగేశ్వరరావు అనేటువంటి వ్యవసాయ కూలి తను మాత్రం ఆత్మహత్య పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంటనే స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంత హుటాహుటిన అతను ఆసుపత్రికి అయితే తరలించేటువంటి పరిస్థితి. ఇది ఎక్కడ చూసినా కానీ ఇట్లాంటి పరిస్థితి అది మళ్ళీ మంత్రి సీతక్క నియోజకవర్గంలో జరగడం అనేది కూడా ఇక్కడ కొంత చర్చనీయాంశంగా మారుతుంది. ఎందుకంటే ప్రతిదానికి సీతక్క కొద్ది ఇనిషియేషన్ తీసుకుంటుంది, కానీ సీతక్క దృష్టికి వచ్చిందా లేదా అన్నది కూడా గతంలో తీసుకెళ్తామని చెప్పి కూడా వాళ్ళు చెప్పారు. కానీ ఇప్పటి వరకు కూడా ములుగు జిల్లాకు సంబంధించినటువంటి ఒక ఆత్మహత్య ప్రయత్నం అనేది తెలంగాణ రాష్ట్రంలో ఇది మొదటిసారిగా అనుకోవచ్చు. ఎక్కడ జరిగిన గొడవలు రసాభాసగా మారుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కానీ ఆత్మహత్యకు పాల్పడడం వెంకటరత్నం అక్కడ విజువల్స్ లో మనం గమనించవచ్చు. నాగేశ్వరరావు అక్కడ వాళ్ళు ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు, అక్కడ వాళ్ళు ఆపే ప్రయత్నం చేశారు. కానీ ఎందుకు అంటే అధికారులు ఏం చెప్పడం జరుగుతోంది, ఎందుకు అనర్హుడిగా ప్రకటించామంటే చెప్పడం జరుగుతోంది. దీని మీద ఏమైనా ఉన్నత స్థాయి అధికారులు ఏమైనా రియాక్ట్ అవుతున్నారా, ఆ వ్యక్తికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారా? అయితే ఇప్పటికి 3 రోజులు గడుస్తుంది. 3వ రోజు కూడా ఈ రోజు జరిగింది. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంటంటే ఇక్కడ అధికారులు కూడా తప్పిదాలు చాలా ఉన్నాయన్నటువంటి ఒక ఆందోళన మాత్రం ఇక్కడ లబ్ధిదారులు కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ కొన్ని కమిటీలు వేశారు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కొన్ని కమిటీలు వేశారు. ఆ కమిటీలు ట్రాన్స్పరెన్సీగా లేవు. అది ఎవరైతే లబ్ధిదారులను కాకుండా వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్లకు పార్టీ కార్యకర్తలకే ఇస్తున్నారు తప్ప నిజమైన లబ్ధిదారులకు ఇవ్వడం లేదన్నది కూడా గత కొద్ది రోజులుగా 3 రోజుల నుంచి ఇదే గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులను నిలదీస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి అప్రమత్తమైనటువంటి ప్రభుత్వం కూడా కలెక్టర్లను ఆదేశించి దీనికి పూర్తి కారణాలు కూడా
తెలుసుకోవాలని చెప్పి కూడా వాళ్ళని ఆదేశించింది. వెంటనే ఆ యుద్ధ ప్రాతిపదికన కలెక్టర్లు కూడా స్థానిక ఎక్కడెక్కడైతే ఒక ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయో అక్కడికి స్థానికంగా స్వయంగా వెళ్తున్నటువంటి పరిస్థితి నిన్న ఈ రోజు జరిగినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి కూడా కలెక్టర్ అంటే అధికారుల్లో కూడా ఏమన్నా పారదర్శకత లోపించిందా అన్న ప్రయత్నం కూడా, ఎందుకంటే అధికారుల వైపు ఎలాంటి తప్పు ఉండకుండా చేసేటువంటి ప్రయత్నం ఇటు కలెక్టర్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ స్థానికంగా ఎవరైతే ఇందిరమ్మకు సంబంధించి ఒక కమిటీ వేశారు, ఆ కమిటీలో నిర్ణయించినంత వరకే వీళ్ళు దాంట్లో ప్రపోజల్స్ పెడుతున్నారు. ఆ ప్రపోజల్స్ కూడా ఎందుకంటే అధికారులు ఆ క్షేత్రస్థాయికి వెళ్ళి కొంత పరిశీలన చేయకపోవడము, ఎవరు చెబితే వాళ్లకు మాత్రమే వీళ్ళ పేర్లు అందులో ఎంటర్ చేయడము, దీని వల్ల నిజమైనటువంటి లబ్ధిదారులు కాకుండా ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో వాళ్ళకు మాత్రమే ఇవి ఇండ్లు గానీ ప్రభుత్వ పథకాలు కానీ అందడము, ఇది చాలా గత కొద్ది రోజులు అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం నుండి కూడా జరుగుతుంది. అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో తమకు ఎవరికి వాళ్ళు చూసుకున్నారు కాబట్టి ఇప్పుడున్నటువంటి సందర్భంలో మా కార్యకర్తలు కూడా మేము కాపాడుకోవాల్సిన పరిస్థితి నుంచి కొంతమంది బాటంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కొన్ని మంత్రి స్థాయి అధికారులు కూడా కొన్ని సందర్భాల్లో చెప్పడం కూడా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో కూడా ఇంత తీవ్రమైనటువంటి పరిస్థితులు ఆత్మహత్యకు పొరిగొలుతుంది అంటే తనకు మొత్తం విరక్తి పుట్టినట్టే కనిపిస్తుంది ఇక్కడ. ఎందుకంటే ఇంటి పరిస్థితుల్లో ప్రభుత్వం పథకాలు మనకు అందే విధంగా లేవని చెప్పి నిన్న మనం గ్రౌండ్ రిపోర్ట్ కు వెళ్ళినప్పుడు కూడా ఇక్కడ జనగామ జిల్లా వడ్లకొండ దగ్గర వెళ్ళిన తర్వాత కూడా తమ ఆడపిల్లలతో ఉన్నాము, ఇల్లు కూలిపోయిన ఇల్లు ఉంది, కనీసం ఒక్కరు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి అని చెప్పి కనీసం దాదాపు ఒక 10ల సంఖ్యలో మహిళలు వచ్చి చాలా నిరసన వ్యక్తం చేశారు. రసాభాసంగా మారుతుంది. ఇట్లాంటి పరిస్థితి కూడా ములుగు జిల్లా కేంద్రంలో కూడా ఇట్లా జరిగింది. ఇవన్నీ దాదాపు ఒక్క దగ్గర కాదు, ఇక్కడ ట్రాన్స్పరెన్సీ లోపించడం వల్ల అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టకపోవడం, లబ్ధిదారులు అయితే ఈ ఘటనకు సంబంధించి వెంకటరత్నం, ఎందుకంటే ఒక రైతుకి ఇటువంటి సిచ్యువేషన్ జరిగింది కాబట్టి అక్కడ కాంగ్రెస్ నాయకులు ఏమైనా రియాక్ట్ అవ్వడం జరుగుతోందా? అట్ ద సేమ్ టైం మంత్రి సీతకి ఏమైనా రియాక్ట్ అవుతున్నారా? ఖచ్చితంగా దీనిపైన రియాక్ట్ ఇప్పటి వరకు అయితే ఎలాంటి స్పందన అయితే రాలేదు. ఎందుకంటే కొన్ని ప్రాంతాలలో కూడా లబ్ధిదారులు వీళ్ళు కాదని కాని వాళ్ళని కూడా లబ్ధిదారులను చేర్చిన ఘనత కూడా కాంగ్రెస్ వాళ్ళదే కాబట్టి కొంతమంది తేలిపుట్టిన దొంగల్లాగా వాళ్ళు కిమ్మనకుండా ఉండాల్సినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ కూడా ఇట్లాంటి పరిస్థితి ఏంటంటే ఒక సానుభూతి తెలిపినా గానీ అది ఆ కంటి తుడుకు చర్యగానే వీళ్ళు అక్కడ ఉంటుంది తప్ప నిజమైనటువంటి న్యాయం జరగాలంటే ఖచ్చితంగా ఒక ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ఆ పారదర్శకంగా ఈ లబ్ధిదారుల ఎంపిక జరుగుతా తప్ప అందరూ సంతోషంగా ఉండేటువంటి పరిస్థితి లేదు. సచిన్ ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఏంటంటే ఎక్కడ చూసినా కానీ నిజమైన లబ్ధిదారుల ఎంపిక జరగడం లేదన్నది మాత్రం గ్రౌండ్ రిపోర్ట్ లో మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. రైట్ వెంకటరత్నం, మొత్తంగా అయితే మాత్రం మంత్రి సీతక్క నియోజకవర్గం ములుగులో రైతు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. గ్రామ సభలో అధికారుల ముందే రైతు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డం ఒక్కసారిగా కలకలం రేపింది. ప్రభుత్వ పథకాలకు అనర్హుడు అంటూ దరఖాస్తు తిరస్కరించారు అధికారులు. అధికారుల తీరుతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు కుమ్మరి నాగేశ్వరరావు. అధికారుల ముందే పురుగుల మందు తాగి బల్వన్ మరణానికి యత్నించాడు. రైతు నాగేశ్వరరావు పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.